మనలో దేవుని వాక్య ప్రయాణము ఎలా జరుగుతుంది? స్టెప్ బై స్టెప్ చెప్తాను, వినండి. బైబిల్లోని వాక్యము నోటిగుండా పలకబడాలి. మత్తయి 5:2, రోమా 10:14. పలుకబడిన వాక్యాన్ని చెవితో శ్రద్ధగా వినాలి. యెరెమీయా 6:10. వినుట మాత్రమే కాక మనసులోకి చేర్చుకోవాలి. సామెతలు 7:1. మనసులో చేర్చబడిన వాక్యము లేఖన కాంతిలో పరీక్షించుకోవాలి. అపోస్తులు 17:11. పరీక్షింపబడిన వాక్యము మనసులోనే ఆగిపోక హృదయంలోకి చేర్చుకోవాలి. కీర్తన 119:11. హృదయంలో చేర్చుకున్న వాక్యాన్ని సాత్వికంతో సంపూర్ణంగా అంగీకరించాలి. యాకోబు 1:21. అంగీకరించిన వాక్యాన్ని ప్రార్థించి భద్రం చేసుకోవాలి. సామెతలు 4:21. భద్రపరచుకునే వాక్య ప్రకారం ప్రవర్తన తప్పక మార్చుకోవాలి. యాకోబును 1:22. ప్రవర్తన పరివర్తన చేయబడుతూ భక్తిని సాధన చేయాలి. 1 తిమోతి 4:7. భక్తి సాధన చేస్తూ సంపూర్ణం అవ్వాలి. ఫిబ్రవరి 6:2.